హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఈ వీడియోలో అయితే మీకైతే ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. మీకైతే కంపల్సరీ యూజ్ అవుతుందండి. సో, డెలివరీస్ తర్వాత ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమంది ఎక్కువగా ఉంటుంది. సో, నాకైతే చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండేదండి. సో, నేను మెడిసిన్ పరంగా మెడిసిన్స్ యూజ్ చేశాను. ఇంకా రకరకాల ఆయిల్స్ కూడా యూజ్ చేశాను. ఒకటి కాదు చాలా రకాలుగా ఆయిల్స్ యూజ్ చేశాను. ఆనియన్ ఆయిల్ అని, ఇంకా కరివేపాకు అని, ఇంకా విటమిన్ ఈఏ క్యాప్సిల్, ఇంకా కోకోనట్ ఆయిల్లో పెడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చాలా రకాలుగా యూజ్ చేశాను. కానీ నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వలేదండి. అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఏంటంటే ఇలా ముట్టుకుంటే మొత్తం చేతి నిండా ఊడొచ్చేది. సో అంతలాగా హెయిర్ ఫాల్ అయ్యేది. ఇంకా అంత సన్నగా ఊడి ఊడి మొత్తం జుట్టు అంతా సన్నగా అయిపోయేది. సో అలా అవుతుంది అనేసి ఏంటంటే నేను ఎక్కువగా జుట్టు కట్ చేస్తాను. ఏంటంటే అంత సన్నగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఉన్న కాడికన్నా కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఎక్కువగా జుట్టు కట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ డెలివరీ తర్వాత కూడా చాలా హెయిర్ ఫాల్ అయ్యింది. కానీ ఫస్ట్ డెలివరీ కంటే సెకండ్ డెలివరీ తర్వాత ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అయ్యిందండి. ఇలా ముట్టుకుంటే నార్మల్గా చివర్లో ఇలా హెయిర్ ముట్టుకుంటే మొత్తం ఇలా జుట్టు చేతి నిండా హెయిర్ వచ్చేది. సో ఇంకా నా ఫ్రెండ్ ఒకరు ఒక ఆయిల్ అయితే సజెస్ట్ చేశారు. తను ఒక 6 months నుంచి అలా యూజ్ చేస్తుందంట. నన్ను కూడా ఒకసారి యూజ్ చేయమని చెప్పిందండి. సో అందరి హెయిర్కి ఈ ఆయిల్స్ అన్నీ పడవు. సో ఒక్కొక్కరి హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ నాకు మాత్రం ఈ ఆయిల్ అయితే బాగా సెట్ అయిందండి. సో ఏ ఆయిల్ అయితే నాకు అస్సలు పడలేదు. ఈ ఆల్మండ్ ఆయిల్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీ కంట్రోల్ అయ్యింది. 2 months నాకు చాలా అంటే చాలా చేంజ్ కావడం. నేను ఒక 1 month ముందే నా హెయిర్ సగం వరకు కట్ చేశాను. మళ్ళీ 2 monthsలో నాకు ఈజీగా పెరిగేసిందండి. నాకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. కానీ ఏంటంటే ఎంత అయితే గ్రోత్ అవుతుందో అంత ఊడిపోతూ ఉంటుంది అన్నట్టు. చాలా సన్నగా ఉంటుంది. సో నాకు అలా అంటే అస్సలు ఇష్టం ఉండదు హెయిర్. ఇక్కడ డిఫరెన్స్ అయితే చూస్తారు కదా నా హెయిర్. సో నేను చాలా కట్ చేయించాను. కానీ మళ్ళీ రీగ్రోత్ అయితే అయింది నా హెయిర్. ఏంటంటే నాకు బాగా జుట్టు పొడవుగా ఉండాలని అయితే ఏమి ఇష్టం ఉండదండి. కాకపోతే ఇప్పుడు ఇంకా పిల్లలను చూసుకోవడం వల్ల నేను అలా వదిలేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఉన్న కాడికన్నా కొంచెం జుట్టు లావుగా ఉండాలని అనుకుంటాను. సో అందుకని ఇంకా దాన్ని ఇంకా ఈ 1 month నుంచి అయితే హెయిర్ కట్ చేయలేదు. సో అందుకని అలా పొడవు కనబడుతుంది. లేదంటే నేను చాలా హెయిర్ కట్ చేసుకుంటాను. నార్మల్గా పోన్టెల్ వరకే పెట్టుకోవడం ఇష్టపడతాను. అండ్ ఇంకా ఈ ఆయిల్ అయితే స్మెల్ చాలా బాగుందండి. ఇది మనకు అంత రేటు కూడా ఏమి ఉండదు. 500-600 అయితే దొరుకుతుంది. మన ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న బయట మార్కెట్లలో కూడా దొరుకుతుంది. అండ్ ఇంకా ఏంటంటే ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే బాగుండు. బట్ ఇంకా ఒక్కదాన్నే కాబట్టి కొంచెం స్లోగా అయితే పెట్టుకుంటున్నాను. మన స్కాల్ఫ్కి మంచిగా పట్టేటట్టు పెట్టుకొని ఒక 10 minutes అలా మసాజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అలా హెయిర్ని వదిలేయండి. వెంటనే దువ్వద్దు. అలా దువ్వడం వల్ల చిక్కులు కట్టి ఉంటుంది కదా. సో ఇంకా హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. అండ్ ఇలా ఒక 10 minutes అలా మసాజ్ చేసుకొని ఇంకా నేను ఓవర్ నైట్ అలా పెట్టుకొని నెక్స్ట్ డే అయితే తలస్నానం చేస్తానండి. సో అంటే మామూలుగా డైలీ రెగ్యులర్గా ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనే పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం ఆయిల్ ఉండడం వల్ల ఇష్టం ఉండదు. సో అందుకని ఇంకా నెక్స్ట్ డేనే హెడ్ బాత్ అయితే చేస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్. అండ్ ఇంకా సిల్కీ కూడా అవుతుందండి. అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఆయిల్ పడుతుందని చెప్పను. ఒక్కొక్కల హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఈ ఆయిల్ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ డెలివరీ తర్వాత కూడా నేను మెడిసిన్స్ యూజ్ చేశాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కోసం. ఏంటి అంటే ఫస్ట్ అనుకునేదాన్ని సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకుంటాం కదా. అండ్ కాల్షియం, ఐరన్, సో విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటాం కదా. సో అందువల్ల మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా బ్లడ్ లాస్ అయిపోతుంది అని. సో ఇంకా అప్పుడు డెలివరీ తర్వాత అన్ని ఫుడ్స్ తీసుకోలేం కదా. ఇంకా దానివల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుందేమో అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ కానీ ఇంకా మన కొన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కానీ యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని తెలియదు. నేనేంటంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఎక్కువగా మెడిసిన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది. సో ఫస్ట్ డెలివరీకి కాదు సెకండ్ డెలివరీ కూడా నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. బట్ ఏంటో తెలియదు నా బాడీకి ట్యాబ్లెట్స్ పడలేదా మరి ఏమో అర్థం కాలేదు. కానీ ట్యాబ్లెట్స్కి అయితే హెయిర్ ఫాల్ అస్సలు కంట్రోల్ అవ్వలేదండి. ఫైనల్లీ నాకైతే లాస్ట్కి ఈ ఆల్మండ్స్ ఆయిల్ అయితే యూజ్ అయిందండి హెయిర్ ఫాల్కి. చాలా అంటే చాలా యూజ్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అసలు ఎంత ప్రోటీన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు. జస్ట్ ఈ ఆయిల్కే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. సో కంపల్సరీ హెయిర్ ఫాల్ బాగా హెవీగా ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ అయితే ఒకసారి అప్లై చేసి చూడండి. మీరే చూస్తారు రిజల్ట్. అంటే వెంటనే కనబడదు. ఒక 1 month కానీ 2 months కానీ వెయిట్ చేయండి. మనకి ఏదైనా 1 weekలో వెంటనే నెక్స్ట్ డే అయితే ఏది రిజల్ట్ కనబడదు.
ప్రజెంట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే ఉందండి నిజంగా. కాకపోతే చాలామంది కొంతమంది హోమ్ రెమెడీస్ అయితే యూజ్ చేస్తారు కదా, అంటే టైం ఉంటుంది వాళ్ళకి. సో నాకైతే అస్సలు టైం ఉండదండి, 2 పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా హోమ్ రెమెడీసా అసలు కుదరదు. ఎప్పుడో ఒకసారి అసలు ఆయిల్ పెట్టడానికే ఇష్టపడను నా తలకి, నాకు అంత చిరాకు ఆయిల్ అంటే. సో అందుకని ఇంకా నేను ఎక్కువగా హోమ్ రెమెడీస్ చూస్తాను బట్ యూజ్ చేయను, ఎందుకంటే అవి ప్రిపేర్ చేసుకునేంత టైం దొరకదు నాకు. ఎవరైనా కొంచెం చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి స్లోగా అన్నీ చేసుకునేదాన్ని, బట్ నాకు టైం దొరకదు. ఇప్పుడు కూడా పిల్లలు 2 పడుకున్నారని నేను వీడియో అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా నా బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి ఇగ్నోర్ చేయండి, ఇంకా చిన్నపిల్లల దగ్గర ఇలానే ఉంటుంది. ఇంకా అక్కడేమో వాళ్ళు పడుకున్నారు, ఇంకా నేను ఇక్కడ మాట్లాడుకుంటూ వీడియో చేశాను, బట్ ఇంకా మధ్యలో పిల్లలు లేచి ఏడవడం, మా కన్నయ్య అరవడం, సో ఇలాంటివి అలా ఉన్నవి. ఇంకా అందుకని మళ్ళీ కాపీరైట్ అలా పడుతుందేమో అని మళ్ళీ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది, వీడియో అనేది క్లారిటీ ఉండదు. అందుకని ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో కూడా దాదాపు ఒక 1 వీక్ నుంచి అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, బట్ కుదరట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ఫైనల్లీ ఇప్పుడు టైం 1 అలా అవుతుంది. సో ఇంకా పిల్లలు మా హస్బెండ్ పండుకున్నారు, నేను ఇంకా పక్క రూమ్లోకి వచ్చి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో నాలాగా చాలామంది హెయిర్ ఫాల్ కోసం రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు కదా, సో మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.